హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం క్యాప్సికమ్ కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా అయితే ఉంది. దీంట్లో కాంబినేషన్గా రసం కూడా పెట్టాను. రెండింటి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అస్సలు స్పైసీగా అయితే లేదు, చాలా కమ్మగా ఉంది. 4 క్యాప్సికమ్ 2 ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ని పేస్ట్గా చేసుకొని దీంట్లోనే అల్లం పేస్ట్, కరివేపాకు, సాల్ట్, కారం అన్నీ సరిపడగా వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ పేస్ట్లోనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్నాను. దీంట్లో ఈ పేస్ట్ మిశ్రమాన్ని అయితే యాడ్ చేశాను. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఈలోపు మీకు ఒక విషయం అయితే చెప్తానండి. నా మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఒక స్వీట్ రెసిపీ అయితే చేశాను బుక్ చూసి. అదేంటంటే సేమియా కేసరి. సేమియా ఉడకక ముందే పంచదారని అయితే యాడ్ చేసేసాను, అందుకు ఎప్పటికీ ఉడకలేదు. ఈలోపు మా వారు ఫ్రెండ్తో వచ్చారు. ఆ స్వీట్ పెట్టమని అడుగుతుంటే ఆ స్వీట్ అసలు ఉడకలేదు. దేవుణ్ణి అయితే ఒకటే కోరుకున్నానండి, స్వీట్ ఎలాగా ఉడకట్లేదు, ఫ్రెండ్ వెళ్ళిపోతే బాగుండని అయితే అనుకున్నాను. ఆ రోజైతే బాగా నవ్వుకున్నామండి. ఆ అన్నయ్య మాత్రం నేను పెట్టే స్వీట్ తినకుండా మాత్రం వెళ్ళనన్నారు. అదే పెట్టాను. భలే ఫన్నీగా అనిపించింది. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఏదైనా రాకపోయినా కూడా వచ్చు అని చెప్పి ఏదో రకంగా ట్రై చేసేసి దాన్ని, అందుకే ఆ రోజు స్వీట్ అయితే అలా అయిపోయింది. పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ దగ్గర కర్రీస్ అయితే చేయడం అయితే వచ్చు, ఎప్పుడు స్వీట్లు అయితే తయారు చేయలేదు. తర్వాత యూట్యూబ్ ఛానల్లో చూసైతే అన్ని స్వీట్లు చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి రెసిపీస్ అయితే ఉంటాయి. మన ఛానల్లో అయితే నాన్ వెజ్ రెసిపీస్ కూడా చాలా అప్లోడ్ చేశానండి. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు, అదేవిధంగా వంకాయ పచ్చిరొయ్యలు, ఇంకా చింతకాయ పచ్చిరొయ్యలు, ఇలాంటి రెసిపీస్ వీడియోస్ అన్నీ ముందు వీడియోస్లో ఉన్నాయండి, తప్పకుండా చూడండి. అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, మగ్గం వర్క్ బ్లౌజ్ అన్ని వీడియోస్ ఉంటాయండి మన ఛానల్లో. అయితే బ్లాగ్స్ కంటెంట్స్ కూడా ఉంటాయండి. అలాగే మా పిల్లలు చేసే ఫన్నీ వీడియోస్ కూడా ఉంటాయండి. అవన్నీ తప్పకుండా చూస్తారు. మా ఛానల్ని అయితే ఆదరిస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. వీడియోస్కి మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. ఈ రెండు చేయడం వల్ల వీడియో మరింత మందికి అయితే చేరే అవకాశం ఉందండి. లేదంటే కొంతమందితోనే ఆగిపోతుందండి, ముందుకైతే వెళ్ళదు. ఇది స్పైసీగా ఉంటుందేమో అని కారం తక్కువ యాడ్ చేశానండి. మరి తెల్లగా అనిపిస్తుందని కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను. మంచి రెడ్ కలర్ అయితే వచ్చేసిందండి. ఈ విధంగా ముక్క మెత్తగా అయిన తర్వాత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. నాకైతే కర్రీ ఎంత స్పైసీగా ఉంటుందో తెలియక నిమ్మకాయలు కూడా తెప్పించుకున్నానండి, దగ్గర పెట్టుకున్నాను భోజనం చేసేటప్పుడు. అస్సలు స్పైసీ అయితే లేదండి, చాలా కమ్మగా ఉందండి. సేమ్ గుత్తి వంకాయ టేస్ట్ అయితే వచ్చిందండి. గుత్తి వంకాయ చాలా మందికి పడదు కదండి, ఎలర్జీ అవి వస్తాయి అంటారు. అలాంటి వాళ్ళు ఈ క్యాప్సికమ్ కర్రీని అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. దీంట్లో రసం కాంబినేషన్ చాలా బాగుందండి. ఇదిగోండి, నేనైతే వేడి రైస్ అయితే పెట్టేసుకున్నాను, కర్రీని కలుపుకుంటున్నాను. పక్కనే ఒక నిమ్మకాయ చెక్కను కూడా పెట్టుకున్నాను, కానీ అది అలాగే ఉండిపోయింది. అస్సలు స్పైసీగా లేదండి, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ మీ ముందుకైతే సొరచేప కర్రీతో అయితే వచ్చేస్తానండి. దాన్నే కొంతమంది సొరపిట్టు అని కూడా అంటారు. ఆ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తానండి. ఈలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ గురించి తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.